వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో మా బాబుకి బాలేదని చెప్పాను కదండి, దగ్గు జలుబు అని చెప్పాను కదా. దానికి తోడు ఫీవర్ కూడా వచ్చిందండి. నిన్న నైట్ అసలు పడుకోలేదు. దగ్గు అయితే అసలు ఎంత విపరీతంగా వచ్చిందంటే పెద్దోళ్ళకి ఎట్లా వస్తుందో అట్లా వచ్చిందనమాట. పాపం వాడు తట్టుకోలేక నైట్ అంతా దగ్గుతుంటే ఈ చెస్ట్ అంతా పెయిన్ వస్తుంది అనమాట. ఆ పెయిన్ తోటి ఏడవలేక వాడు అరుస్తున్నాడు అనమాట. బుడ్డిగాడు అరుస్తుంటే మాకేంటి ఏం అర్థం కాలేదు, ఎందుకు అరుస్తున్నారని అనుకున్నాము. కానీ అది పాపం వాడు ఏడుస్తున్నాడు. అది తర్వాత మేము గమనించాం అనమాట. ఇంకా నైట్ అంతా అసలు నిద్రపోలేదు. కింద పడుకోబెడుతుంటే బాగా ఏడుస్తున్నాడు. ఆ ముక్కులు పట్టేస్తున్నాయి, అసలు ఊపిరి అనేది అందట్లేదు వాడికి. ఇంకా అందుకని ఇంకా నేను మా అమ్మ మా నాన్న ముగ్గురు కూర్చొని చేతిలో పడుకోబెట్టుకున్నాం అనమాట. నైట్ అంతా చేతిలోనే పడుకోబెట్టుకొని కూర్చున్నాం. ఇంకా నైట్ అంతా ఇంకా గుండె దగ్గర విక్స్ రాసుకుంటా ముక్కులో డ్రాప్స్ వేసుకుంటూ కూర్చున్నామండి. ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా అని వెయిట్ చేసాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట. అసలు మేమైతే బ్రష్ కూడా చేయకుండా అట్లాగే హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. ఆర్ఎంపీ డాక్టర్కి కాల్ చేసి చెప్పాము, ఇట్లా మా బాబుకి బాగాలేదండి, కొంచెం తొందరగా రండి అని చెప్తే ఇంకా ఆ డాక్టర్ గారు తొందరగానే వచ్చి ఇంకా చూసారు, బాబుని చూసారనమాట. చూసిన తర్వాత ఇంకా ఆవిరి పెట్టారు. ఇంకా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి పెద్ద హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి ఓపీ రాపించుకొని కూర్చున్నాం, చాలాసేపు కూర్చున్నాము. ఇంట్లోనే డాక్టర్ వచ్చారండి. ఇంకా తీసుకెళ్ళి బాబుని చూపించాము. ఇంకా ఆయన కూడా టెస్ట్ చేశారనమాట. టెస్ట్ చేసి ఇంకా దగ్గు అయితే బాగా వస్తుంది, చెవిలో మిషన్ పెట్టి చూశారు, ఫీవర్ కూడా వస్తుంది అని చెప్పారు. దగ్గు విపరీతంగా వచ్చేసరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ అను ఎక్స్రే తీపించుకొని రమ్మని చెప్పారు. ఇంకా మేమైతే ఎక్స్రేకి వాటికి అలా అనుకోకుండా మేము మా దగ్గర ఉన్న అమౌంటే తీసుకొని వెళ్ళామన్నమాట. ఆయన అయితే ఇక చూసి మళ్ళీ రిటర్న్ 3 డేస్కి రమ్మని చెప్పారు హాస్పిటల్కి. ఇంక మేము చెప్పాము, ఇంకా ప్రస్తుతానికైతే మందులు రాయండి, నేను ఇంకా 3 డేస్కి రమ్మని చెప్పారు కదా, ఇంకా అప్పుడు వచ్చి టెస్ట్ చేయించుకుంటాం, అదే ఎక్స్రే అను బ్లడ్ టెస్ట్ అప్పుడు చేపిస్తామండి తగ్గకపోతే అని చెప్పేసి మందుల వరకు తీసుకొచ్చామండి. ఇంకా మందులు కూడా చూపిస్తా చూడండి మీకు. ఇగోండి చూడండి, ఇవైతే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుందంట కడుపులో. దానికి కాంబినేషన్ ఇది ఇచ్చారండి. ఇది ఫ్రిడ్జ్ దీంట్లో ఒక బాటిల్ ఉండిద్ది, దాంట్లో ఒక పౌడర్ ఉండిద్ది, ఇంకొకటి లిక్విడ్. ఈ రెండు మిక్స్ చేసి ఇది వేసిన తర్వాత ఇది వేయమని చెప్పారు మాకు. కదా మళ్ళీ ఇది ఫ్రిడ్జ్ లోనే పెట్టాలంట. ఇంకా ఇగో ఫీవర్, దగ్గు, జలుబు ఈ మూడింటికి ఇచ్చారండి. మళ్ళీ 3 డేస్కి రమ్మని చెప్పారు. ఈ మందులు వేస్తుంటే మా బుడ్డిగాడికి అసలు పడట్లేదు అనమాట. మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి. మళ్ళీ ఈ రోజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి సాయంత్రం. మళ్ళీ 3 డేస్కి మళ్ళీ వెళ్ళాలంట చెప్పారు. ఇంక ఈ రోజు అయితే వెళ్ళి అసలు ఎందుకు మందులు పడట్లేదా, ఏమైనా ప్రాబ్లమా అనేది ఈరోజు తెలుసుకొని మళ్ళీ మీకు వీడియో రూపంలో షూట్ చేసి పెడతానండి. అంతేనండి ఈ వీడియో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.